పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం. డివిజన్ నెంబర్ 5లో కాశన్న యాదమ్మ ప్రచారానికి భారీగా స్పందన. పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది. అభ్యర్థులు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారంలో నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ నెంబర్ 5లో ఆ కాశన్న యాదమ్మ ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఈరోజు ఈ ప్రచారంలో భాగంగా నేడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డివిజన్ నెంబర్ 5లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిండ్రు. ఇంటింటికి తిరుగుతూ అక్క, చెల్లి, వదిన అంటూ పేరు పెట్టి పిలుస్తూ అందరినీ ఆప్యాయంగా కలుపుకొని కాశన్న యాదమ్మలకు ఓటేసి గెలిపియాలని విజ్ఞప్తి చేసిండ్రు. మాయమాటలు చెప్పి కల్లిబొల్లి కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేయనీకి వస్తారు, వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా దేశ సేవలో సైనికుడిగా సేవలు అందించిన కాశన్న కుటుంబానికి గ్రామస్తులందరూ తీర్మానం చేస్తే బీఆర్ఎస్ నుంచి బీఫామ్ ఇచ్చినామని, కార్పొరేటర్గా గెలిపించి మీ ఊరు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలంటే కాశన్న గెలుపు చాలా ఇంపార్టెంట్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నాడు. అట్లాగే కాశన్న గెలుపు కోసం తాము ఐక్యంగా కృషి చేస్తామని గ్రామస్తులు ముక్తకంఠంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హామీ ఇచ్చిండ్రు. అలాగే గ్రామస్తులు కూడా కాశన్న కుటుంబం దేశ సేవలనే కాదు గ్రామాభివృద్ధిలో కూడా ముందు ఉంటుందని అన్నారు. ఇంకా వారి కుటుంబంలో చదువుకుంటున్న వారి కుమారుడు పీజీ పూర్తి అయిపోయిన తర్వాత ఊర్లోని హాస్పిటల్ పెట్టి ఆదివారం పూట అందరికీ ఉచితంగా చూస్తారు అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ మరియు కాశన్న హామీ ఇచ్చిండ్రు. ఈ సందర్భంగా ఎదురే గ్రామ ప్రజలు ఏమంటున్నారు, కాశన్న వారి అభిప్రాయం ఏంటి అనేది చెప్పండి. ఎవరు కూడా పొరపాటు చేయకండి. ఖచ్చితంగా ఒక మంచి ఆమె మా యాదమ్మను మంచి తెలివి, మంచి మిలిటరీ కుటుంబంలో ఉండి అన్నీ చూసినటువంటి ఆమెను గెలిపించుకున్నట్లయితే రేపు వాళ్ళ కొడుకు కూడా నేను ఫోన్ చేసి చెప్పిన, నువ్వు పీడియాట్రిషియన్ అవుతున్నావు కదా, ఖచ్చితంగా ఇక్కడనే మహిళల్లో పెద్ద హాస్పిటల్ పెడదాం, ఆదివారం హైదరాబాద్లో క్లినిక్ పెట్టి ఫ్రీగా సేవ చేయాల్సి అని చెప్పినాం. నేను నా గడ్డకు ఖచ్చితంగా చేస్తా, మా తల్లిదండ్రులకు మంచి పేరు చేస్తా, నా ఊరికి సేవ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా రేపు అన్నీ అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఆయన కూడా ఇక్కడ డాక్టర్గా పనిచేస్తాడు. ఎవరు అవసరం లేకుండా కాశన్న మా ఊరు అవుతున్నాయంటే ధర్మం తెలుసుకొని మంచి చేసేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. కనుక దయచేసి ఒక మంచి అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దని, కారు గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పని. ఇక మహిళలు ఎంత డెవలప్ అయింది ఏమైంది మీకు చెప్పను, ఎవరైనా మీకే. పేరు కావాలి కాశన్న. నేను 5వ డివిజన్ అభ్యర్థిగా మా మిస్సెస్ అయిన మా భార్య కావాలి యాదమ్మ పోటీ చేస్తున్నారు. నేను గతంలో ఆర్మీలో సర్వీస్ చేసి 16-17 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యి గ్రామంలో ఒకసారి వార్డు మెంబర్ కూడా ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలో 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ 20 సంవత్సరాలకు ప్రజల మధ్యలోనే సేవ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. రెండవసారి మా రిలేషన్ అయిన వేరే ఒక అభ్యర్థికి ఛాయిస్ ఇచ్చి తప్పుకున్నాను. ఈసారి ఖచ్చితంగా మా ఊరి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ నన్ను ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నువ్వే ఉండాలని బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను కావాలి యాదమ్మ కాశన్నను ఖచ్చితంగా గెలిపిస్తామని అందరూ మాటిచ్చినందువల్ల మా ప్రజల మీద నమ్మకంతో నేను ఖచ్చితంగా మా ప్రజలందరూ ఎదిరా హౌసింగ్ బోర్డు గ్రామ ప్రజలు ఖచ్చితంగా నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళను ప్రార్థిస్తున్నాను. ఓకే. గ్రామ పెద్దలు అందరు కలిసి కారు గుర్తుకు ఓటేసి మనల్ని గెలిపియండి. బీఆర్ఎస్ అధ్యక్షులుగా నేను నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ 5వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి కావలి యాదమ్మ కాశన్న గారిని మా అందరం బీఆర్ఎస్ పెద్దలు కానీ, ఊరు పెద్దలు కానీ, యువకులు కానీ అందరూ ఏకీభవించి వారిని మీరైతేనే అభ్యర్థిగా నిలబెడితే మీరైతేనే గెలుపుతారని అందరం వారికి మద్దతు తెలిపి బీఆర్ఎస్ తరఫున వారికి బీఫామ్ ఇప్పించడం జరిగినది. అందుకు మరి మా ఊళ్ళో కూడా ఇప్పుడు ఈ యొక్క శ్రీమతి కావలి యాదమ్మ కాశన్న గారిని అధిక మెజార్టీతో ఓట్లు వేసి మేము గెలిపిస్తామని ఖచ్చితంగా మీ ముందు వినవిస్తున్నాం.
నేను ఆర్మీ రిటైర్డ్ అయ్యి కూడా దేశ సేవ చేసినాం. మరి ఇప్పుడు వచ్చేసి ప్రజాసేవ చేయడానికి అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చినాము. కానీ నేను కూడా ఇండిపెండెంట్ వ్యక్తిగా బరిలోకి దిగాలని చెప్పేసి దిగినాను. కానీ కాశన్న ఆర్మీ, నేను ఆర్మీ కాబట్టి మేము అందరం ఏకీభావంతో ఆలోచన చేసి అందరం ఉంటే బాగుండదని చెప్పేసి ఒక కాశన్న ఒక్కడే మా సీనియరు మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి మేము సపోర్ట్ చేసి కాశన్నను గెలిపించుకుంటామని చెప్పేసి అందరితో సినిమాతో కలిపేసి ఊరి ప్రజలందరూ కలిపి కాశన్నను ఒక్కనే బరిలో నిలిపించి టీఆర్ఎస్ తరఫున గెలిపించుకుంటామని చెప్పేసి మేము అందరం ఏకీభవిస్తున్నాం. కాబట్టి భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాం. శ్రీనాథ్ శర్మ, మాజీ సర్పంచ్ ఈ గ్రామానికి. ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో కావలి యాదమ్మ కాశన్న గారిని నిలబెట్టాలని గ్రామం తరపు నుంచి అందరం టీఆర్ఎస్ వాళ్ళందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. ఆమె విద్యావంతురాలు, చదువుకున్న వాళ్ళు. తర్వాత కాశన్న గారు కూడా దేశ సేవ చేసి ఆర్మీ నుంచి రిటైర్ అయినారు. అంటే గ్రామ సేవ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి శుభపరిణామం. ఇంకా ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము నిలబడడానికి కూడా కారణం ఏంటంటే మా గ్రామం టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విపరీతమైన గ్రామాభివృద్ధి జరిగింది. అది ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళ మాయమాటలు చెప్పి ఈసారి ఎలక్షన్లలో మాయమాటలతోటి మోసపోయి కాంగ్రెస్కి ఓటేసినారు. దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు. మరి ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ని గెలిపించాలని అందరి ఏకగ్రీవంగా ఈమె పార్టీ తరఫు నుంచి నిలబెట్టుకొని శాయశక్తిలా ప్రయత్నం చేసి గ్రామాన్ని ఇంకా డెవలప్మెంట్, ఇప్పుడున్న పాత పద్ధతి కాకుండా కొత్త టెక్నాలజీని అంతా ఉపయోగించుకొని గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అందరం కూడా టీఆర్ఎస్కి ఓటేసి గ్రామస్తులందరం కూడా టీఆర్ఎస్కి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం. అందరం కూడా గ్రామస్తులందరూ కూడా టీఆర్ఎస్కి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. మిలిటరీ మ్యాన్ వాళ్ళ సతీమణి యాదమ్మ కాశన్న గారు ఇక్కడ ఈ యొక్క కార్పొరేటర్కు నిలవడం జరిగింది. అయితే ఆయన ప్రోత్సాహం మేమందరం కలిసి మరి కాశన్న అయితేనే మంచి సమర్థుడు. ఇంతకుముందు 20 సంవత్సరాలు దేశ సేవ చేసిండ్రు. దాని తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి ఇక్కడ వార్డు మెంబర్ చేసిండ్రు. దాని తర్వాత కౌన్సిలర్ నిలబడి ఆయన ఓడిపోయింది కాబట్టి మరి ఇప్పుడు ఆయనను కూడా మళ్ళీ ఆయన బరిలో ఉండి ఆయన ఇంతకుముందు ఓడిపోయినందుకు చాలా డిస్మూడ్గా ఉండే